నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో బేసిక్గా ఇవాళ వచ్చేసి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చిన అనమాట. సో ఇది వచ్చేసి శాండియాగో బే సైడ్ అండ్ హార్బర్ సైడ్ ఎట్లుంటుంది, సో దానిలో ఫెరీ రైడ్ ఎట్లుంటుంది, వేల్ వాచింగ్కి వెళ్తున్నాము, డాల్ఫిన్ వాచింగ్కి వెళ్తున్నాము. సో ఒకటే రైడ్లో సో 3-4 థింగ్స్ కవర్ చేసుకోవచ్చు. అండ్ శాండియాగోలో ఉన్న బే సైడ్ నేవీ సీల్స్ ఎట్లుంటాయి అండ్ ఆర్మీ నేవీ అండ్ వాళ్ళ బేసెస్ ఎట్లా ఉంటాయి అవి కూడా చూపిస్తాం మీకు. సో ఇవాళ వీడియో వచ్చేసి మొత్తం సముద్రంలో ఉంటుంది అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దాంతోపాటు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్ దునియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లెట్స్ గో. సో హలో ఫ్రెండ్స్, సో ఇదే మనం ఎక్కబోయి క్రూజ్ షిప్ అనమాట. క్రూజ్ కాదు, లైక్ ఫెరీ. సో దీనికి వేల్ వాచింగ్ అని చెప్పి పోతున్నాము లోపలికి. సో లోపల ఎట్లుంటుంది, ఏంది కథ మొత్తం చూద్దాం. చలో వచ్చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ అయితే డే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ డే స్టార్ట్ అయిన తర్వాత డౌన్ టౌన్ శాండియాగోకి వచ్చి ఇక్కడ హార్బర్లో వచ్చినాం అనమాట. $52 టికెట్ కొనుక్కొని ఈ క్రూజ్ షిప్ ఎక్కి వేల్ని ఇవ్వడానికి అయితే పోతున్నాము. సో ఇక్కడ వస్తే ఇక్కడ వ్యూ చూడండి. హార్బర్కి వచ్చినాక పెద్ద పెద్ద బిల్డింగ్స్, సీ సైడ్. సో ఇది వచ్చేసి ఆర్మీ నేవీ వాళ్ళది పాత షిప్ అనమాట. సో దీంట్లో కూడా విజిట్స్ ఉంటాయి, కావాలనుకుంటే మీరు బుక్ చేసుకొని ఆన్లైన్లో విజిట్ చేసుకోవచ్చు. అండ్ అంతా హార్బర్. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ షిప్ అనమాట, పైనుంచి చూసుకోవచ్చు. చూసిరా, ఇప్పుడే ఒక షిప్ వస్తుంది ఆ నుంచి. సో వాళ్ళది వేల్ విజిట్ అయిపోయింది. అది 9 o'clock షో అనుకుంటా వేల్కి. సో మనం పోయేది వచ్చేసి 1:30 షో. సో 1:30 నుంచి 3 hours ఉంటుంది అనమాట. 3 hour షో, 3.5 hour షో. సో మళ్ళీ 3:30కి డ్రాప్ చేస్తారు మన నీడ. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి క్రూజ్ షిప్లు ఆన్లైన్లో మంచిగా చీప్ రేట్లో చూసుకొని రావచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద రేట్స్ ఉంటాయి అనమాట. $70, $80, $100. సో అట్లాంటివి అనమాట. సో అదే ఫ్రెండ్స్, క్రూజ్ షిప్ అయితే ఫెరీ షిప్ అయితే స్టార్ట్ అయింది మనది. సో మీకు కొద్దిసేపట్లో పైన కూడా సీ వ్యూ మొత్తం చూపిస్తాం మీకు. సో పైన కమెంటరీ కూడా నడుస్తుంది, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. దీని హిస్టరీ ఏంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. వీల్ షోకి అయితే స్టార్ట్ అయినాము. సో we just started and this is వచ్చేసి ఇది ఫెరీ లోపల and inside a ferry. this is first floor and చాలా పెద్దగా ఉంది ఫెరీ మాత్రం, చూసుకోవచ్చు. ఇది మొత్తం బయట వ్యూ. సో let's go up and see. We also have in good hands today. Yes. That said, your safety also requires your cooperation. So we do have a couple ground rules that we have to set. మైక్ మొత్తం వరుతా ఉంది, పట్టించుకోవద్దు. ఓకే, ఇది. So this is the Santiago Harbor view from a ferry. మీకు వినిపిస్తుందో వినిపించలేదో నాకు అర్థం కావట్లేదు, బట్ నేనైతే గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. చూడండి. Now you'll notice that there are portions of the deck that stick up. We have a bit or a post up at the bow over here. We have a couple cleats over there at the stern. So ఇట్లా తీసుకొని ఒక 10 మైళ్ళు నాకు తెలిసి ఒక 10 miles తీసుకోవతాడేమో లోపలికి. చూద్దాం. Please keep both feet flat on the deck. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇగో సీలింగ్ బోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవి మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో సౌండ్, గాలి సౌండ్ బాగా వస్తుంది మీకు. సో క్లియర్గా రాకపోతే మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ప్రస్తుతానికి అయితే వీడియోని చూస్తూ ఉండండి. సముద్రం లోపలికి పోతూ ఉన్నాం అన్నమాట మనము. సో అలా సాగరంలోకి వెళ్ళి మనం వరల్డ్లో బిగ్గెస్ట్ వేల్ని చూసేసి వద్దాం. మన కిస్మత్ మంచిగా ఉంటే మాత్రం ఇవాళ వేలు కనిపిస్తుంది. నార్మల్గా పాత మా ఫ్రెండ్స్ పోయిన వాళ్ళు చెప్పారు అనమాట, కొన్నిసార్లు కనిపించదు. సో డిపెండ్స్ ఆన్ ద
టైం వాటి మూడ్ బట్టి అవి బయటకు వస్తాయా రావా అనేది సో వేచి చూడాలన్నమాట మనము. సో చూసి చూద్దాం అవి వస్తాయా రావా. బయటికి వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తా. వేల్స్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్, అదనమాట సంగతి. సో లెట్స్ గో. ఆ లోపు మీరు కెమెరా ఇడ పెట్టి మంచిగా చూపిస్తా మీకు సముద్రం అందాలని చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, చూసిరా ఫ్రెండ్స్, మొత్తం ఫ్రంట్ వ్యూలో నిల్చున్నా నేను. షిప్కి ఫ్రంట్ సైడ్ నిల్చున్నా అనమాట మీకోసం అని చెప్పి మంచి వ్యూ చూపించాలని చెప్పేసి. ఎగురుతా ఉంది, గాలి ఘోరంగా వస్తుంది. మేము మాట్లాడేది వినిపించకపోవచ్చు, సరిగా వినిపించకపోతే మళ్ళీ మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఫ్రంట్ డెక్లో నిల్చొని వెరీ టాప్ వ్యూలో మీకు అందాలను చూపిస్తా. చూడండి. ఫ్రెండ్స్, ఆర్మీ మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్ పోతుంది. సో చూసినా ఎంత బాగుందో. ఇప్పుడు చేస్తాయి చూడండి మీకోసం. వావ్, నైస్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మీకోసం అని చెప్పి బ్యాక్ డెక్ కూడా వచ్చి వీడియో తీస్తున్నా. చూసిరా షిప్ ఎట్లా పోతుంది, దాని వెనకాల ఎట్లా ఫామ్ అవుతుందో వేవ్స్. సో అది మొత్తం వచ్చేసి శాండియాగో సిటీ అన్నమాట, సిటీ హార్బర్. సో చూడడానికి మొత్తం వ్యూ సూపర్ ఉంది షిప్ నుంచి. సో ఫ్రంట్ సైడ్ గాలి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వెనక సైడ్ వచ్చిన అనమాట. ఇక్కడ వాటర్ సౌండ్ వస్తుంది, బట్ గాలి కన్నా బెటరే. సో ఇట్లాంటి బీచెస్కి వచ్చినప్పుడు ఫెర్రీ రైడ్స్ మాత్రం ఎక్కడానికి చాలా మంచిగా ట్రై చేయండి. అండ్ ఎక్కడెక్కడ ఏ విజిట్స్ ఉన్నా మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి మీరు. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. అండ్ కాలిఫోర్నియాలో మాత్రం చాలా మంచి ఫెరీ రైడ్స్ ఉంటాయి అన్నమాట, క్రూజ్ షిప్స్ ఉంటాయి. అండ్ వేల్ వాచింగ్, డాల్ఫిన్ వాచింగ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ బీచెస్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సన్సెట్ బీచ్లు, సన్ రైజ్ బీచ్లు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఉన్న 2 రోజులలో 3 రోజులలో నేను మళ్ళీ బీచెస్ పోతే కూడా మీకు సన్సెట్ టైంకి పోతే సన్సెట్ కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఎందుకంటే కొంచెం చలికాలం కాబట్టి మనకి వెదర్ ఏమంటారు అంత అనుకూలించకపోతుండొచ్చు సన్సెట్కి. సో ఒకవేళ పాసిబుల్ అయితే డెఫినెట్గా మీకు సన్సెట్ కూడా చూపిస్తా అనమాట. సో ప్రస్తుతానికైతే డే 2 స్టార్ట్ అయిపోయింది. డే 2లో వచ్చేసి ఫెర్రీ రైడ్కి వచ్చినాం అన్నమాట. ఫెర్రీ రైడ్లో వేల్ వాచింగ్ అండ్ డాల్ఫిన్ వాచింగ్కి వచ్చినాము. సో మనం బుక్ చేసుకుంది $57. ట్యాక్స్ అన్ని కలుపుకొని ఒక $60 అవుతుంది అనుకోండి. సో $60లో మంచి ఫెర్రీ దొరుకుతుంది అనమాట మీకు. సో ఈ ఫెర్రీ రైడ్లో ఎక్కి మంచిగా కింద చూపించిన మీకు వీడియోలో చూపించినట్టు కింద ఫుడ్ దొరుకుతాయి, డ్రింక్స్ కూడా దొరుకుతాయి, కాఫీ కూడా దొరుకుతాయి అనమాట. సో మనం కూడా క్యారీ చేసుకోవచ్చు ఫుడ్ అవన్నీ. అండ్ పిల్లలున్నా కూడా స్ట్రోలర్స్ అవన్నీ అలౌ చేస్తారు. అండ్ ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో శాండియాగోకి వచ్చినప్పుడు ఇది మాత్రం తప్పకుండా చూడాల్సిన విజిట్ అనమాట. ఫెర్రీ రైడ్ టు వేల్ వాచింగ్ అనమాట. సో వాళ్ళలోనే బిగ్గెస్ట్ యానిమల్ చూడడానికి పోతున్నాము. మన కిస్మత్ మంచిగా ఉంటే అది కనిపించాలి అలా. ఓకే, మన కిస్మత్ బాగాలేకపోతే అది బయటికి రాదు, అది కనిపించదు. సో దానికి మనం ఏం చేయలేం కాబట్టి సో వీ నీడ్ టు వెయిట్ అంటిల్ ఇట్ కమ్స్. సో ఇది మొత్తం రైడ్ వచ్చేసి 9 o'clock ఒకటి ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అండ్ 1:30కి ఒక రైడ్ ఉంటుంది. కొన్ని వేరే కంపెనీ టికెట్స్ కొనుక్కుంటే 3 o'clockకి కూడా మధ్యాహ్నం ఒక రైడ్ ఉంది. బట్ 3 o'clock వస్తే చలి ఎక్కువ ఉంటుంది చలికాలంలో వస్తే. సో 1 o'clock ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ అనమాట. చూసుకుంటే ఇప్పుడే మనం ఆ లూప్ నుంచి హార్బర్ నుంచి లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత మెయిన్ సీప్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట బోట్లో. సో ఇది వచ్చేసి సీ పోర్ట్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మొత్తం ఓపెన్ సీ
మొత్తం కనిపిస్తుంది అక్కడ పెద్ద షిప్ పోతుంది కదా. Alright, folks, just to give you a heads up, it's going to be about 10 to 15 more minutes until we reach the mouth of the bay. At that moment, we're... సో మైక్ లో కూడా ఏం చెప్తారంటే, I'd like to take a... సో మైక్ లో మనకేం చెప్తుందంటే ఇప్పుడే మనకి మెయిన్ సీ స్టార్ట్ అయిపోతుంది. సో ఆడ రాళ్ళు కనిపిస్తున్నాయి మీకు, అక్కడ ఆడ రాళ్ళ దగ్గర నుంచి మెయిన్ సీ స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద అలలు కూడా వస్తాయని చెప్తున్నాడు. సో మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తున్నాడు అనమాట, జాగ్రత్త ఉండండి అని చెప్పేసి. అండ్ చిన్నపిల్లలు ఉంటే మాత్రం పట్టుకొని ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో మెయిన్ అలలు అయితే స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వేవ్స్. సో అండ్ వేల్స్ ఎట్ వస్తాయి అవన్నీ ఏంటి ఎట్లా చూపిస్తా అని చెప్పేసి డైరెక్షన్ కూడా చెప్తున్నాడు. సో చూసుకుంటే చూసినా కొండ మధ్యలో సీ, అండ్ ఆ రాళ్ళు దాటితే ఆడ మనకు బార్డర్స్ ఉంటాయి అన్నమాట. సో సీ పోర్టోళ్ళు పెట్టిన బార్డర్స్ రెండు స్తంభాలు లెక్క ఉన్నాయి కదా చిన్న చిన్నవి. సో అది బార్డరు. సో అది దాటి పోతే పెద్ద పెద్ద అలలు వస్తాయి అన్నమాట. సో అదే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మనకి. ఫైటర్ జెట్స్ కూడా పోతున్నాయి చూసిరా. సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇటు సైడ్ చూసుకోండి ఫ్రెండ్స్, కొండలు, ఇంత పెద్ద కొండలు, ఇదంతా సీషోర్ అనమాట. సో మధ్య మధ్యలో చిన్న చిన్న ఇసుక ఉంటుంది, బీచ్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడే మెయిన్ అలలు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూసిరా. వాటర్ కుప్పని కొట్టేస్తున్నాయి అనమాట. సో ఎంజాయ్ చేయండి, మొత్తం చూపిస్తా రైడ్ అంతా, చిల్ అవ్వండి. చూసిరా బోట్ ఎట్లా అవుతుందో, మొత్తం షేక్ అవుతుంది. సో నేను ఇప్పుడే కింద డెక్కి వచ్చిన అనమాట. సో ఇది చూసుకోవచ్చు, ఇదంతా బోట్ చూపిస్తా ఎట్లా అవుతుందో. ఇక చూసిరా బోట్ అటు ఇటు ఇటు ఇటు. సో పెద్ద పెద్ద అలలు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక క్లోజ్ వాటర్ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడన్నా వేర్రా ఇంత క్లోజ్గా? వావ్. చూసిరా ఎంత పెద్ద వస్తున్నాయి అలలు. ఓ ఓ ఓ, ఇంకా బిగ్ వన్స్. ఫ్రెండ్స్ చూసుకోర్రు ఇక ఎట్లా అవుతుందో మొత్తం బోటు. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇక్కడ కాలిఫోర్నియా సీ లయన్స్ ఉన్నాయంట, అలా చూసుకోండి మొత్తం జూమ్ చేస్తున్నా చూడండి. సో ఇవి వచ్చేసి సీ లయన్స్. దాన్ని మీకు ఎక్కి మంచిగా హ్యాపీగా వాడుకునే చూడండి చిన్నగా. అండ్ ఇటు వచ్చేసి జనాలు చూడండి ఎట్లా చిల్ అవుతున్నారు మొత్తం. ఏంది వాయిస్ వస్తలేదని చూస్తురా? ఇప్పటిదాకా బాగానే వచ్చింది, ఇప్పటిదాకా బాగానే మాట్లాడండి వీడు. మాట్లాడినాక కూడా ఎందుకు వస్తలేదు వాయిస్ అని చూస్తురా? సో నాకు కూడా అర్థం కాలేదు. మొత్తం వీడియో చూసుకున్నాక ఎడిట్ చేసేటప్పుడు అర్థమైందనమాట ఎందుకు వాయిస్ వస్తలేదంటే, నా మైక్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతుంటే ఎన్నో పడిపోయింది. కిందికి మీది తిరుగుతున్నా కదా షిప్లో, ఐ మీన్ ఫెర్రీలో. సో అప్పుడు తిరిగే టైంలో ఎన్నో పడిపోయింది. అలల తాకికి మొత్తం బోట్ అటు ఇటు అవుతుంటే ఎన్నో పడిపోయినట్టుంది. సో నేను కూడా చూసుకోలేదన్నమాట. మొత్తం ఎడిట్ చేసినాక వీడియోలన్నీ పెట్టిన తర్వాత ఎడిట్ చేసుకుందామని చూసేసరికి వాయిస్ ఓవర్ లేదు. సో పెద్ద పరిచయం వచ్చి పడ్డా అని చెప్పేసి మళ్ళా మొత్తం మీకోసం ఎడిట్ చేద్దామని చెప్పి కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆడ కూడా సీ లయన్స్ ఉన్నాయి. సో మనం హాఫ్ ఆఫ్ ద వే వచ్చినట్టే చూసుకోవచ్చు మీరు. పెద్ద పెద్ద సముద్రము. సో ఇది వచ్చేసి ద డెస్టినేషన్ టు విజిట్ ద వేల్స్ అన్నమాట. సో ఈ ప్లేస్లో వేల్స్ ఎక్కువ వస్తాయని చెప్పి వీళ్ళకి రేడార్లో చూపిస్తారు అనమాట స్క్రీన్లో.
సో వీళ్ళకి ఆ బోట్ నడిపేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేడార్లో చూపిస్తే సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మైక్లో అనౌన్స్ చేస్తారు. సో ఎటు పక్కకు వస్తుంది మొత్తం వీళ్ళ స్క్రీన్లో ఎటు పక్కకు వస్తుంది, ఏ సైడ్ నుంచి వస్తుంది వేల్స్ అని చెప్పి వాళ్ళకి రేడార్స్ ఉంటాయి అన్నమాట స్క్రీన్లో. సో ఆ రేడార్స్ని బట్టి మనకి గైడ్ చేస్తూ ఉంటారు. అటుపక్క చూడండి, ఇటు పక్క చూడండి. సో చూసిరా ఆడ ఒక గాలి పైకి వదులుతుంది ఆక్సిజన్ తీసుకొని. సో అది వేల్ అనమాట. ఇక్కడ ఉన్నాయి 2 వేల్స్ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. సో ఆ 2 వేల్స్ని తెగ చూడడానికి ట్రై చేస్తారు. అది ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు, ఎప్పుడు కిందికి పోతుందో తెలియదు. దాని మూడు దాని ఇష్టం. సో ఇది వచ్చేసి గ్రే వేల్. అవి వచ్చేసిరా తోక చూసిరా. సో క్లోజ్గా క్యాప్చర్ చేయలేకపోయినా బట్ వస్తుంది మెల్లి వస్తూ ఉన్నమాట బయటికి. మొత్తం ఈ జాగంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా నాకు, ఒక సినిమా ఉండేది తెలుసు కదా, లయన్ మూవీ. సో ఆ లయన్ మూవీలో ఒక్కడే హీరో అయ్యి మొత్తం లయన్ తోటి ఆ సముద్రం మధ్యలో ఫైట్ చేస్తూ ఉంటాడు కదా. సో అట్లా అనిపిస్తుంది అనమాట. మరోవర్ ఈ బోట్ చూస్తేనేమో ప్యారెట్స్ ఆఫ్ కరేబియన్లో పెద్ద బోట్ ఉండేది కదా, సో అట్లాంటి బోట్ లాగా అనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. అప్పుడు అలలకి మొత్తం బోటు ఎట్లా అవుతుందో, ఎంత పెద్ద అలలు వస్తున్నాయో చూడండి. బోట్ మొత్తం కిందికి మీదికి అవుతుందన్నమాట. అది ఇంకా మా దానికన్నా చిన్న బోటు. సో బేసిక్గా పెద్ద పెద్ద అలలు మధ్యలో ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి అన్నమాట, వేవ్స్. సో అందుకని అలా మొత్తం షేక్ అవుతుంది బోట్ అంతా. సో ఆ బోట్ చూసారు కదా. సో సేలింగ్ బోట్ కొంచెం ఓల్డ్ మోడల్ ఉంటుంది అన్నమాట, ఆథెంటిక్గా ఉంటుంది. సో అట్లా కూడా మాట్లాడుకొని రావచ్చు. అండ్ మోర్ ఓవర్ అలలు కూడా వస్తుంటుంది, మొత్తం షేక్ అవుతుంది అనమాట. సో మా దానికన్నా కొంచెం చాలా చిన్న బోట్ అనమాట అది. సో అట్లా పైసలు ఉన్న వాళ్ళు అట్లాంటి ఎక్స్పీరియన్స్లు చేసుకోవడానికి మంచి ఫన్ ఉంటుంది అన్నమాట. చూసిరా మళ్ళా తోక లేపింది. మొత్తం ఇటు సైడ్ మొత్తం మబ్బులు కట్టేసినాయి, అందుకే కొంచెం మీకు డార్క్గా అనిపిస్తుంది. ఇంకో సైడ్ తిప్పితే మొత్తం లైటింగ్ ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి 2 తోకలు లేపినాయి. ఇంకొకటి వచ్చి జాయిన్ అయిందనమాట ఇప్పుడే. సో అవి 2 వచ్చేసి జంట వేల్స్ అనమాట. సో కలిసి తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఒక్కొక్కటే ఉండే, ఇప్పుడు 2 జాయిన్ అయినాయి అన్నమాట. సో ఇట్లా ఆ 2 కలిసి మంచిగా విహారయాత్ర పోతున్నట్టు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో మొత్తం. అదండి. సో ఇప్పటివరకు అయితే చూసారు కదా వేల్స్ తోకలు. సో గ్రే వేల్స్ అంటారు. సో ఇప్పుడైతే తిరుగు ప్రయాణం షురువు చేసినాం అనమాట. పోతుంటే మళ్ళీ కెప్టెన్ ఏం చెప్పిండంటే, సో పోయే దారిలో డాల్ఫిన్స్ కూడా కనిపిస్తే చూపిస్తా అన్నాడు అనమాట. ఆయన అన్నట్టుగానే రేడర్లో చూపించినాయి, డాల్ఫిన్స్ కనిపించినాయి అనమాట. సో చూసిరా దూరంగా కొన్ని వందల వేల డాల్ఫిన్స్ జంప్ చేస్తూ పోతూ ఉన్నాయి. సో ద ఫాస్టెస్ట్ మ్యామల్ ఇన్ ద సీ. సో చూసిరా కొన్ని చాలా ఉన్నాయన్నమాట. సో వాటి మీదకి వెళ్ళి కొంగలు అన్నీ తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో కొంచెం క్లోజ్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన. సో ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చినాయి కొంచెం. సో కొంచెం ఒక 5 నిమిషాల వరకు మా బోట్ని ఫాలో అయినాయి అన్నమాట ఇవి. చూసిరా కింద మళ్ళీ మీదికి కిందికి. సో అట్లా కొద్దిసేపటి వరకు ఫాలో అయినాయి. తర్వాత ఇంకొక సైడ్ వచ్చినాయి అన్నమాట బోట్కి, అదర్ సైడ్ వచ్చినాయి. అదర్ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ ఫాలో అయ్యి ఇంకా వారిని డిస్టర్బ్ చేయదని చెప్పేసి మేము రిటర్న్ తీసుకొని మళ్ళీ ఫెరీ హార్బర్కి స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ వరకు డాల్ఫిన్స్ కూడా చూసినాము, మస్తు దిల్కుష్ అయిందనమాట మొత్తము. వేల్స్ చూసినా, డాల్ఫిన్స్ చూసినాము. సో ఇట్లాంటి రైడ్స్ అప్పుడప్పుడు మీరు శాండియాగోకి వెళ్తే కానీ సో అట్లాంటప్పుడు ఎంజాయ్ చేయండి. సో వైల్ రిటర్నింగ్ ఇది ఫస్ట్లో చూపించినట్టు ఇది ఆర్మీ బేస్. సో ఇది వచ్చేసి పక్కన సబ్మెరీన్ కొత్తది తయారు చేస్తారంట. తయారు చేయడం కాదు, పాతదాన్ని రిపేర్ చేస్తున్నారు. మొత్తం పైకి లిఫ్ట్ చేసి రిపేర్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో సబ్మెరీన్స్ ఎప్పుడు టీవీలో వీడియోలో చూడడమే కానీ లైవ్గా చూసిన ఒకటి. ఆ పక్కన కూడా 2-3 సబ్మెరీన్స్ ఉన్నాయి.
విచ్ ఆర్ నాట్ వర్కింగ్ రైట్ నౌ. అండ్ ఇది వచ్చేసి సీ వేల్స్కి అడ్డా అనమాట. మొత్తం ఇక్కడ గబ్బు వాసన వచ్చింది, బట్ వాటి రెస్టింగ్ ప్లేస్ అనుకుంటా, వాటి కోసమే కట్టిరేమో ఇక్కడ. సో సీ వేల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా చూసుకోవచ్చు. ఇనిషియల్గా చూపించిన కదా ఆడ మధ్యలో వాటి బార్డర్స్ పైన గ్రీన్ కలర్ పిల్లర్ పైన కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, సీ లయన్స్. వాటి కోసం మంచిగా లైటింగ్ గీటింగ్ కూడా పెట్టి మొత్తం ఆ ఏరియా అంతా తయారు చేసినట్టున్నారు వీళ్ళే. చూడరా అగ్గ మధ్యలో టైల్స్. సో ఇదన్నమాట. సో ఇంతటితో ఈ టూర్ అనేది ఫినిష్ అయిపోయింది. డాల్ఫిన్ టూరు, వేల్స్ టూరు అయిపోయింది. సో తిరుగు ప్రయాణం అడగనిపించేది మన శాండియాగో డౌన్ టౌన్ హార్బర్ చుట్టుపక్కల ఉన్న సిటీ అన్నమాట. రైట్ అవే ఇక్కడ నుంచి చూస్తే కూడా బోట్లో పోయేటప్పుడు మనకు మెక్సికో కూడా కనిపిస్తుంది ఈ నుంచి. అది సంగతి. సో ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. సో ఎంజాయ్ చేస్తే మంచిగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేసి నన్ను సంతోషపెట్టి మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మనం వచ్చిన బ్రిడ్జ్ అది. ఓకే, ఆ సైడ్ వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, అది కూడా మీకు చివరికి సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యుఎస్ మిడ్వే మ్యూజియం అంటారు అనమాట. ఇది పాత షిప్ ఇది. సో వార్లలో వాడేటోళ్ళంట 1900s. అండ్ 1900s వార్లలో వాడేటోళ్ళంట. ఇది కొంచెం క్లోజ్ బై పోయి చూద్దాం మనము. అండ్ మోర్ ఓవర్ దీంట్లో పైన అప్పుడు వాడిన ఫ్లైట్ జెట్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ కూడా ఉన్నాయి అన్నమాట. దీనికి టికెట్ ఉంటుంది, దీనికి కూడా $35 ఎంతో ఉంటుంది. సో ఇది పాత ఓల్డ్ వార్షిప్ అనమాట. సో దీన్ని తెచ్చి ఇప్పుడు వర్క్ చేయట్లే అనుకుంటా, అందుకని చెప్పేసి మొత్తం ఇక్కడ స్టోర్ చేసేసి దీన్ని ఒక మ్యూజియం చేసేసారు. అప్పుడు వార్షిప్లు ఎట్లా ఉండేవి, దాని లోపల ఎట్లుంటుంది, ఏంది కథ అని చెప్పేసి. అండ్ అది వచ్చేసి అడొకటి కనిపిస్తుంది కదా మీకు, ఇది వచ్చేసి మాన్యుమెంట్ వచ్చేసి అన్కండిషనల్ సరెండర్ అని చెప్పేసి ఇది ఒక మాన్యుమెంట్ అనమాట. సో వీలైతే దగ్గరికి పోయి కూడా చూపిస్తా, బట్ మనకి ఇప్పుడు టైం లేదు. మనం కార్ పార్క్ చేసిన టైము దగ్గరికి వచ్చింది, అయిపోతుంది కాబట్టి. సో అందుకని మీకు దూరం నుంచి చూపిస్తున్నా. ఓకే, సో ఇది అది వచ్చేసి అన్కండిషనల్ సరెండర్. ఇది వచ్చేసి మిడ్వే మ్యూజియం ఫైటర్ షిప్ అన్నమాట. అండ్ ఇంకేంటి ఇంకా ఇటు సైడ్ వస్తే మొత్తం బే సైడ్ ఉన్న మీకు డౌన్ టౌన్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో స్ట్రీట్స్ ఎట్లా ఉంటాయి, నైట్ లైఫ్ ఎట్లుంటాయి, నైట్ లైట్స్ ఎట్లుంటాయి, అవన్నీ ఒకసారి తీరా చూద్దాం మనము. చూసేసి ఈ డేకి ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఇంకో ఇట్లా మాన్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట రోడ్ మీద. సో మిలిటరీకి, నేవీకి సంబంధించిన మాన్యుమెంట్స్ అన్నీ ఇట్లాంటివి అన్నమాట, వాళ్ళకి గుర్తుగా పెట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, నైట్ శాండియాగో హార్బర్ రూట్ ఇట్లుంటుంది. సో ఇదంతా రోడ్స్, కార్లు అన్నీ వస్తూ ఉన్నాయి. మోస్ట్లీ అయిపోయింది, ఈ చలికాలం కాబట్టి జర ఎండ తొందరగా పోతుంది అన్నమాట. సో ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, ఏడికి వచ్చినా మనం ఒక సూవినియర్ తీసుకుంటామని. సో తీసుకుందాం, శాండియాగో ఒక సూవినియర్ తీసుకుందాం. సో ఈ రోజుతో ఈ ట్రిప్ ఫినిష్. ఇంకా చూసిరా, అక్కడున్న మాన్యుమెంట్ ఇదే అన్నమాట. సో అక్కడున్న మాన్యుమెంట్ ఇదే, టాప్లో ఉన్న చూసిరా. సో ఆ మాన్యుమెంట్ ఇదే, అన్కండిషనల్ సరెండర్ అని చెప్పేసి. సో ఏది బాగుందో చూసి తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, చాలా దోస్తులు చూసుకోరా,
ఇంకొక ప్లేస్కి పట్టుకొచ్చిన. సో దీని పేరు వచ్చేసి కొర్నాడో ఐలాండ్ అనమాట. సో ఈ కొర్నాడో ఐలాండ్లో మొత్తం హిస్టారిక్ హోటల్స్ ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి. సో ఇది పెద్ద హిస్టారిక్ హోటల్. ఇంకా కొంచెం ముందు పోతే దీని అస్సలు మెయిన్ హోటల్ రిసెప్షన్, ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం రిసెప్షన్స్, ఐ మీన్ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి కొర్నాడో ఫెర్రీ ల్యాండింగ్ దీని పేరు. సో ఈ నుంచి చూస్తే మొత్తం శాండియాగో బ్యాక్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. క్రేజీ ఉంటుంది. సో ఇట్లాంటిది న్యూ జెర్సీలో చూసాను నేను. జస్ట్ సిటీ నుంచి న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది. సో అట్లానే ఇది కూడా అనమాట. ఇది వచ్చేసి కొర్నాడో ఐలాండ్. ఈ కొర్నాడో ఐలాండ్లో ఇక్కడ పార్క్ చేసుకొని చిన్న దిగితే ఇక్కడ చిన్న బీచ్ ఉంది. అండ్ అటు చూస్తే మొత్తం సిటీ వ్యూ. సో క్రేజీ ఉంది కదా, చూసుకోండి. జర చల్లగా ఉంది కానీ జర సమ్మర్ టైంలో వస్తే మస్తు ఉంటుంది. కూర్చొని మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట ఇక్కడ. సో వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ, చూసుకోండి. అది ఫ్రెండ్స్, చూసుకుంటే ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తం స్ట్రీట్లో. సో ఇంట్లో పోయి చూద్దాం ఏముంటుందో. చూసిరా, ఇక్కడ ఓపెన్ ఏరియా సీటింగ్, డైనింగ్, బార్. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇదన్నమాట కొర్నాడో ఫెర్రీ ల్యాండింగ్. సో ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకోవచ్చు శాండియాగోకి వస్తే. సో మంచి ప్లేస్ అన్నమాట. సాయంత్రం వచ్చి ఒక వ్యూ, పొద్దున ఒక వస్తే ఒక వ్యూ, అండ్ నైట్ వస్తే ఒక వ్యూ ఉంటుంది. సో ఆడ కూడా చూసుకోవచ్చు ఒక షిప్. సో నైస్ వ్యూ కదా. సో ఇది ఒక రెస్టారెంట్, ఇది బ్రంచ్ రెస్టారెంట్ అంట. సూపర్ ఉంది, అంబియన్స్ మాత్రం క్రేజీ లుక్ ఉంది. చూసిరా, సిట్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. కొసినా 35 బ్రాంచ్, సూపర్ ఉంది కదా. గుడ్. చూసుకోండి ఫ్రెండ్స్, మొత్తం మంచి లైటింగ్స్ ఉన్నాయి, క్రేజీ లుక్ ఉంది కదా. మొత్తం ఇదంతా హిస్టారిక్ ప్లేస్ కొర్నాడో. మొత్తం పైన టాప్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది, వుడ్తో చేసి ఉంటుంది మొత్తము. సో ఇవి సూవెనియర్ షాప్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం అన్నీ ఇట్లాంటివి. కొర్నాడో నైస్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏమన్నా మనకు సూవెనియర్ దొరికితే అది కూడా కొనుక్కుందాం. ఓకే, ఇక మొత్తం అన్ని అమెరికన్ రెస్టారెంట్స్, అన్ని సూవెనియర్ ప్లేసెస్. బాగున్నాయి కదా, నైస్. ఇక్కడ చూస్తే శాంటా తాత ఉన్నాడు, క్రిస్మస్ ట్రీ ఉంది. క్రిస్మస్ అయిపోయినా కూడా పెట్టుకోరు ఎందుకో మనది లేదు. బట్ చూసిరా రెస్టారెంట్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. ఇవాళ సండే కాబట్టి మండే కాబట్టి జనాలు లేరు. సో లేకపోతే క్రేజీ ఉంటారు. ఇక ఈడొక లిక్కర్ షాప్ ఉంది, టేస్టింగ్ స్టోర్ అనుకుంటా. గుడ్. సో ఇది వచ్చేసి క్రిస్టల్ షాప్ అనమాట. చూసారా ఎట్లున్నాయో లైట్స్, క్రేజీ ఉన్నాయి కదా. సో అన్ని స్టోన్స్ తోటి మీకు లాస్ట్ టైం డెన్వర్లో చూపించినట్టు స్టోర్, సూవెనియర్ స్టోరు. సో మన ఇంట్లో మంచిగా ఇంట్లో వేసుకుంటే మంచి డెకరేషన్ ఉంటుంది అనమాట. సూపర్. సో ఇది సంగతి. సో ఇది మొత్తం హార్బర్ ఆఫ్ శాండియాగో. అండ్ వెనకాల ఉన్నది మిడ్వే మ్యూజియం, అటు వచ్చేసి మాన్యుమెంట్. ఇప్పుడు మనం ఫెరీ రైడ్ కూడా చేసాము. రేపు ఎల్లుండి మళ్ళీ మనము ఏమన్నా సముద్రాలు, సీషోర్ ఏమన్నా వీలైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. సో అది సంగతి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎట్లుందో కొంచెం కింద కమెంట్స్లో కూడా వేసేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్ దునియా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దిస్ టైం. అండ్ ఇంత దూరం నా వీడియో చూస్తున్నారంటే మీకు ఏదో కొంచెం నచ్చిందని అనుకుంటున్నా. సో ఇట్లానే షేర్ చేస్తూ అందరికీ పాస్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.